శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాతరే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 10 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 7:52 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే మఖా నక్షత్రం ఉదయం 10:14 వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. బుధవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. అంటే చెడు వార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం 10:14 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళితే చరయోగం వల్ల దుర్వార్త శ్రవణం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10:14 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. బుధవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. ఈ స్థిరయోగం కూడా మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. 12 రాసుల వాళ్ళు ధనియాలు కొన్ని నోట్లో వేసుకొని వెళితే చరయోగం వల్ల ఇబ్బందులు ఉండవు. స్థిరయోగం వల్ల మిశ్రమ ఫలితాలు రాకుండా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలిస్తుంది. కళారంగంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రుడి స్థితి విశేషంగా సహకరిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉదయం 10:14 వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఉదయం 10:14 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా నక్షత్రం మంచిది. జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు వాటిని నివారింపజేసుకోవటానికి, మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం మంచిది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. సీమంతం కార్యక్రమం నిర్వహించడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తిగా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే వృషభ రాశి వాళ్ళు ఈరోజు వ్యాపారంలో మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వ్యాపారస్తులు ఈరోజు తగినంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధన నష్టం జరగకుండా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. పనిచేసే చోట కూడా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. కాబట్టి
ఉద్యోగపరంగా మిథున రాశి వాళ్ళకి ఈరోజు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎదుటివారికి ఉపకారం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరోపకారానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు లభించేటటువంటి సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా గృహాన్ని నిర్మించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహము సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాల వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గృహానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే యోగం కూడా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు లభించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ సాంఘికంగా ఉన్న వ్యక్తులతో కానీ గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ధనపరంగా కూడా కొన్ని నష్టాలు కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. దుర్గా నామాన్ని స్మరించుకుంటూ ఆంజనేయ స్వామి వారి సింధూరము, దుర్గాదేవి కుంకుమ బొట్టు ధారణ చేసి ప్రయాణాలు చేయటం ఈరోజు మీనరాశి వాళ్ళకి సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే పంచమి తిథి రోజంతా వ్యాపించి ఉంది. ఉదయం 7:52 తర్వాత పంచమి తిథి ఉంది. అంటే సూర్యోదయానికి చవితున్నప్పటికీ ఉదయం 7:52 తర్వాత పంచమి వచ్చింది. కాబట్టి ఆషాఢ శుక్ల పంచమి, దీన్ని దుర్గా పంచమి అంటారు. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే విశేషంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే 12 రాసుల వాళ్ళు ఉత్తమమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా దినఫలం కార్యక్రమంలో యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రతిరోజు కూడా నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా 12 రాశుల వాళ్ళకి దినఫలంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, హోరాకాలాన్ని బట్టి ప్రతిరోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు కూడా మాచిరాజ భక్తి ఛానల్లో దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.